తెలంగాణలో పలువురు ఐపీఎస్లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్థానంలో హైదరాబాద్ కొత్త పోలీస్ బాస్గా సివి ఆనంద్ను నియమించింది. ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా ఉన్న శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ డీజీగా నియమించింది. మరో ఐపీఎస్ విజయ్ కుమార్ను ఏసీబీ డీజీగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ బదిలీలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఐపీఎస్ లో బదిలీ సంచలనం కలిగిస్తా ఉంది. తాజాగా ఎవరైతే హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి బదిలీ చేస్తూ కూడా మాజీ కమిషనర్ గా పనిచేసినటువంటి ప్రస్తుత ఏసీబీ డీజీ సివి ఆనంద్ ను హైదరాబాద్ సిపిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత కొత్తకోట శ్రీనివాసరెడ్డిని మాత్రం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక సివి ఆనంద్ ప్లేస్ లో కూడా విజయ్ కుమార్ ఏసీబీ డైరెక్టర్ గా నియమిస్తూ కూడా సర్క్యులర్ జారీ అయింది. మహేష్ బాబుకు సంబంధించి కూడా తెలంగాణ ల్యాండ్ ఆర్డర్ సంబంధించి పర్సనల్ వెల్ఫేర్, ఇక రమేష్ సంబంధించి ఐజీ స్పోర్ట్స్ గా 5 సీనియర్ ఐపీఎస్ లకు కీలకంగా రోజు. దీనికి సంబంధించి ఇటీవల కాలంలోనే డీజీ అయినటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సివి ఆనంద్ సంబంధించి వీళ్ళంతా కూడా డీజీపీ హోదాలో కూడా డీజీపీ పోస్ట్ లో కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం తెలంగాణలో ఐపీఎస్ లో మార్పు అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. సివి ఆనంద్ గతంలో హైదరాబాద్ సిపిగా తప్పించి మళ్ళీ ఏసీబీ డీజీగా నియమించారు. కానీ తిరిగి మళ్ళీ సివి ఆనంద్ ను హైదరాబాద్ సిపిగా నియమించడానికి గల కారణాలు ఏంటో చూడాల్సి ఉంది. మొత్తానికి ఎట్టకేల కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఏడాది ముగియక ముందే ఆయన తిరిగి పోస్ట్ నుంచి వెళ్లిపోవడం మాత్రం సంచలనం కలిగిస్తా ఉంది. కొత్తకోట శ్రీనివాసరెడ్డి తప్పించడానికి గల కారణాలేంటి, అతనికి ఇంకేమైనా కీలక పోస్ట్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందా, లేదంటే హైదరాబాద్ సిపిని తప్పించడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే సివి ఆనంద్ ను హైదరాబాద్ సిపిగా మరొకసారి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన నేపథ్యం చూస్తున్నాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలోనే సివి ఆనంద్ ఆ బాధ్యత చేపట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలక్షన్ల నేపథ్యంలో కూడా తప్పించిన నేపథ్యం కనిపిస్తోంది. మళ్ళీ తిరిగి సివి ఆనంద్ కు ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా నియమించారు. మరి త్వరలోనే మరోసారి జితేందర్ ప్రస్తుతం డీజీగా పనిచేస్తున్న నేపథ్యంలో కూడా డీజీ మార్పు కూడా ఉండే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఐజీ ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి, కొత్తకోట శ్రీనివాసరెడ్డి కూడా డీజీపీ పోస్టు కోసం పోటీలో ఉన్న నేపథ్యంలో ఇంకేదైనా కీలక పోస్ట్ ఇస్తారా, లేదంటే ఇదే పోస్ట్ లో కొనసాగిస్తారా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వాసు.